చూస్తే హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షం సూచనతో అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది. ఇటు విజయవాడలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మధ్యాహ్నం వరకు వేడి ఉక్కపోతతో అల్లాడిన నగర వాసులకు కాస్త ఉపశమనం లభించింది. మరో 2 రోజుల పాటు విజయవాడలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఎక్కడెక్కడ భారీగా కురుస్తోంది? అసలే పీక్ అవర్స్, మరి ట్రాఫిక్ సమస్య ఏ విధంగా ఉందంటారు నుమాన్? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీగా వర్షం కురుస్తుంది. ఇటు మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇంకొక రాగల 2 గంటల పాటు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం మాత్రం చూసుకుంటే ఇటు కుకట్పల్లి, కేపీహెచ్బీ, ముసాపేట్, సనత్ నగర్, ఎర్రగడ్డ, మైత్రివనం, ఎస్ఆర్ నగర్, హిల్స్ కూడా, అదేవిధంగా ఇటు పంజాగుట్ట, యూపీఎస్, బండా హిల్స్, పాత ఐటీ క్యాండర్ లో కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో భారీ వర్షం నేపథ్యంలో ఇప్పుడు కొంత ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఇటు మెట్రో స్టేషన్ల కింద హైదరాబాద్ కానివ్వండి, ముసాపేట, ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ల కింద కూడా వర్షంలో నిలిచిపోవడానికి ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇటు ఐటీ క్యాండర్, గచ్చిబౌలి కానివ్వండి, హైటెక్ సిటీ, మాదాపూర్, అదేవిధంగా ఇటు హాఫీస్పేట్, ఖాజాగూడ ఈ ఏరియాలో, రాయదుర్గం ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఐకే జంక్షన్ దగ్గర కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రాగల ఇంకొక 3 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 జిల్లాలకు భారీ వర్ష సూచన ఇప్పటికీ వాతావరణ శాఖ ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో ముఖ్యంగా ఇటు గ్రేటర్ పరిధిలో మాత్రం, ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మాత్రం వర్షం దంచుకొడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. ఈ దిగుగాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో కురిసినటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ యంత్రాంగం కూడా అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం గ్రేటర్ పరిధిలో మొత్తం 6 జోన్ల పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. రాగల 2-3 గంటల పాటు, అంటే దాదాపు ఇంకొక 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. సో ఉదయం నుంచి తీవ్రమైనటువంటి ఎండ, వేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోయినటువంటి భాగ్యాన్ని కూడా వర్షం ఒక్కసారిగా ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. బట్ కంటిన్యూషన్ గా, అంటే ఇంకొక 2 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షం కురుస్తున్నారు. సిటీలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైనటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు సిటీలో రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోయింది. మ్యాన్ హోల్స్ అన్ని కూడా పొంగి పడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ 0402111 నెంబర్ కి ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకురావాల్సిన కూడా జీహెచ్ఎంసీ అధికారులు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మాన్సూన్ టీమ్స్ కూడా పూర్తిగా రంగాల్లోకి దిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తానికి భారీ వర్షం నేపథ్యంలో ఇప్పుడు సిటీలోని లోతట్టు ప్రాంతాలు చాలా వరకు సమయమైనటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నుమాన్.